హలో గాయ్స్, బీజేఎంఐలో ఎక్స్యూట్ ఓపెనింగ్ క్రేట్ ఓపెనింగ్ చేయబోతున్నాం అనమాట. అండ్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా, నాకు ఇది వరకే డైలీ 10 యూసీ వస్తుంది కదా, అలా 10 యూసీ చేస్తే నాకు ఎక్స్యూట్ అనేది వచ్చిందనమాట. బై లక్, అది లక్ అంటే అసలు చెప్పలేను, అంత లక్ అనమాట. అండ్ ఎక్స్యూట్ అట్లా వచ్చింది. అండ్ ఇప్పుడు ప్రైమ్ ప్లేస్ తీసుకున్నా, అండ్ ప్రైమ్ ప్లేస్ తీసుకొని కొంచెం దాన్ని అప్గ్రేడ్గా అవి ఇవి చేయాలి కదా, దాని గురించి ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ ట్రై చేస్తున్నా, మీరు కూడా చూడండి ఎలా ఉందో. ఫస్ట్ స్పిన్ తిప్పిన, అండ్ సెకండ్ది అయిపోయింది. ఆల్మోస్ట్ కొన్ని కాయిన్స్ వచ్చేసినాయి. కాయిన్స్ అయినా ఓకే, సరే నెక్స్ట్ ఇంకోటి తిప్పుదాం. నాడు ఓపెన్ కొంచెం. అండ్ వానికే తెలివి ఉంది అనుకుంటే, వానికన్నా కొంచెం మనం ఎక్కువ తెలివి ఉంది కదా, అందుకే అట్లా ట్యాప్ చేసి వదిలేస్తున్నా. ట్యాప్ చేసి వదిలేసి అట్లా చేస్తే అప్పుడు ఓపెన్ చేస్తున్నాను అనమాట. అట్లా ఏమైనా వస్తుందా అని చూస్తే చూడండి గాయస్, లక్ అంటే ఇది 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 కదా కావాల్సింది. నాకు గ్రెనేట్ వచ్చింది కానీ మాలీ రాలేదు, అండ్ మాల్ వచ్చింది ఇప్పుడు. బాబా సూపర్ 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 సూపర్. నెక్స్ట్ సేమ్ ఇలాగే ట్రై చేద్దాం. అండ్ ఓపెన్ చేయాలి ఇప్పుడు. మన కాయిన్స్ నాకు తెలిసి ఇవి కాయిన్స్ చెప్పినా కదా, నాకు తెలుసు ఇది కాయిన్సే. చెయ్యి అమ్మ, మళ్ళా చూస్తా గాయస్. మళ్ళా MG3 గాయస్, MG3 కావాలి గాయస్, MG3 గాయస్. షట్, మళ్ళీ సేమ్ ట్రిక్ యూజ్ చేద్దాం. ట్యాప్ రిలీజ్ అట్లా ఒక 10-15 టైమ్స్ అయితే చేసిన అనమాట. అంతా చేసిన కానీ వస్తుందా లేదా అని చెక్ చేద్దాం. అండ్ నాకు తెలిసి ఏదో వచ్చింది. ఇది అసలు మైండ్ బ్లోయింగ్. అది నీ అమ్మ, దీనికోసం కదరా చూసింది. అబాబాబాబా, స్క్రీన్ షాట్ తీసుకోవడమే, పెట్టి పడేయడమే. నీ అమ్మ, కిందేసి దొక్కుతా ఇప్పుడు. అది గాయస్, ఫైనల్గా అయితే మనకి MG3 అయితే వచ్చేసింది. ఎంత కష్టపడ్డారా అని అనుకున్నా, కానీ జస్ట్ ఒక ప్రైమ్ ప్లస్లోనే వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంకా కూడా మీరు చూసినట్టయితే ఇంకా కూడా చాలా ఉన్నాయి. ఇంకా చాలా చూస్తా, ఇంకా ట్రై చేస్తా. ఇంకా నా దగ్గర 50ది యూసీది కూపన్ ఉంది కదా, ఇంకా అయిపోయే వరకు అయితే ట్రై చేస్తా. ఓకే గైస్, చూడండి. మళ్ళీ ట్రై చేసిన, అంత వర్కౌట్ కాలే. మళ్ళా ఏమన్నా ఎక్సూట్ కానీ డబల్ రావచ్చు కదా కాయిన్స్ అయితే. ఎక్సూట్ అప్గ్రేడ్ చేస్తా కదా కొంచెం, మళ్ళీ డబల్ రాని. MG3 కూడా మళ్ళీ డబల్ రావచ్చు కదా. దీన్నే అంటారు అన్నమాట, ఆశకి అద్దు సిగ్గు ఉండాలి అని. మనకు అది లేదు కాబట్టి అట్లనే అడుక్కుంటాం అన్నమాట. సో అందుకే ఇంకా నీకు చాలరా, నువ్వు వద్దే బైరా అని అంటుండనమాట వాడు. అయినా పర్లే, మన దగ్గర 50 చూస్తున్నాయి. అయినా ఇంకా తిప్పుదాం, ఏదొస్తే అది వస్తుంది. కాయిన్స్, అరే గాయస్, ఇంకా కాయిన్సే వస్తున్నాయి గాయస్. మనం రావచ్చు కదా మళ్ళీ కాయిన్స్ అనేది. ఇట్లా వేస్తే ఎట్లా, మళ్ళీ సేమ్ మన ట్రిక్ మనం యూజ్ చేసి ఓపెన్ చేద్దాం. కొంచెం మళ్ళీ MG3 ఒకటి. అరే కాయిన్స్ వద్దురా, వేరే ఏమన్నా ఇరా, లేకపోతే మెటీరియల్ అన్న కావాలరా, లేకపోతే ఎగ్జూట్ అన్న ఇరా, లేకపోతే MG3 అన్న. అట్లాంటివి అడుక్కోవద్దు, అట్లాంటివి రావు అని నాకు తెలుసు. అయినా కానీ అడుక్కుంటా, అది సిగ్గులేదు. చెప్పినా కదా గైస్. ఓకే, ఆల్రెడీ నాకు ఉంది నేడు. ఓకే సరే, కాయిన్స్ ఇంక్రీజ్ అవుతాయి, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఏమన్నా రావచ్చు కదా. నాకు తెలిసి ఏదో వచ్చింది. కాయిన్సేనా? వేస్ట్. అండ్ మళ్ళా సేమ్ ట్రై చేద్దాం. మళ్ళీ ఏమైనా రావాలని మీరు కూడా కోరుకోండి గాయస్, ఏమైనా రావాలని. ఏదో వచ్చింది. దీనమ్మ, ఏడబెట్టుకోవాలి. ఏంది గాయస్, మనకు సిగ్గు బొగ్గు అనేటువంటి ఏం లేవు కదా, అందుకే అడుక్కుంటాం అనమాట. మనం అడుక్కుంటుంటాం. వాడు కానీ అంత ఈజీగా వాడు ఏమి ఇయ్యడు, కానీ మనం సిగ్గు లేకుండా మనం అడుక్కోవాలి. అదే ఇక్కడ టాలెంట్ అనమాట. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ ట్రిక్ యూజ్ చేస్తా. అది వర్కౌట్ అవుతుందా కాదా కూడా నాకు తెలియదు, బట్ కొన్నిసార్లు వర్కౌట్ అయింది కదా. అండ్ మీరు కూడా ట్రై చేయండి ఇలాగే. అండ్
యో వావ్ సూపర్ గైస్. పోనీలే గైస్, 10 యూసీకి వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం. ఓకే బెటర్లే, బెటరే. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా కొంచెం వేరే ఏమైనా రాదు గైస్. ఇంకా కొన్ని వేరే కమాన్ రా, వేరేది ఏదో నీరా. అరే కాయిన్స్ కాదురా, కాయిన్స్ అన్నా కొంచెం ఎక్కువ నీరా. రెండు కాయిన్లు ఏడబెట్టుకోవాలరా, మలిచి ఏడబెట్టుకోవాలి బే, ఏడబెట్టుకోవాలరా. వేరేదే మన ఇరా. చెయ్యి అమ్మ, నిన్ను సాగొట్టాలరా, నేను ఊరికి వదలొద్దురా నిన్ను. గాయస్ నా దగ్గర ఇంకెన్ని ఉన్నాయో కూడా తెలియదు. అండ్ 50 యూసీ కూపన్స్ అయిపోయే వరకే తిప్పాలనుకుంటున్నా, ఎందుకంటే మళ్ళా కొనే అంత అమౌంట్ నా దగ్గర లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన అమౌంట్ని చూసుకొని దాన్ని ఆర్పి కొనుక్కోవాలన్నమాట. అండ్ మీ దగ్గర ఉంటేనే ట్రై చేయండి, లేకుండా మాత్రం ఎవరు ట్రై చేయండి. ఓకే అమౌంట్ వచ్చింది, థ్యాంక్స్. అండ్ ప్రతిదీ అవతలలోకి ఉంది, మనకు లేదు అని అట్లా అని లేకపోయినా కానీ ట్రై చేసి అప్పులు చేసుకోకండి గైస్. సో బాయ్ గైస్.